ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహిస్తే బాగుంటుందనేది నేను అనుకుంటాను. ఓకే. ఎస్. ఒకసారి రాజునేత గారితో మాట్లాడదాం. రాజునేత గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఎలా చూసారు మొదటి నుంచి కూడా మీ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే చాలామంది భారతీయులు కావచ్చు, అసలు బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకు ఊరికే ఇటువంటి కామెంట్స్ అన్నీ చేస్తారు, భారతదేశంలో ఉండే ప్రధాని మోదీనో లేకపోతే బీజేపీ పార్టీనో విమర్శిస్తుంది పెద్ద విషయం ఏం కాదు, కాకపోతే బయటికి వెళ్ళి కూడా భారతదేశంలో ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక ఇమేజ్ని ఇలా ప్రపంచ వేదికలపైన పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ మీరు చెప్తూ వస్తున్నారు. అండ్ చైనా ఇష్యూస్లో, లేకపోతే మన పహల్గామ్ అటాక్ విషయంలో కావచ్చు, ట్రంప్ వ్యాఖ్యల విషయంలో కావచ్చు, ప్రతిసారి కూడా ఇతర దేశానికో లేకపోతే భారతదేశ సార్వభౌమత్వానికో కొంత హాని కలిగించేలాగే రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయనేది కూడా మీ వైపు నుంచి వాదన. అసలు ఎలా చూస్తారు రాహుల్కి? అంటే ఆయనకి పరిణితి లేదనుకోవాలా, లేకపోతే ఎలా, అసలు ఏమనుకుంటున్నారు, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? గుడ్ ఈవినింగ్ అండి పెద్దలందరికీ కూడా, డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా. ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద, ఇవి మాట్లాడినటువంటి తీరు మీద సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించినటువంటి విధానం పట్ల దేశం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈరోజు ఇది మొదటిసారి కాదు. మీరు అన్నట్టు ఇందాక చాలా సందర్భాల్లో ఆయన విదేశాలలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కూడా భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగే రకంగా, భారతదేశం యొక్క కీర్తిని తక్కువ చేసే రకంగా, ప్రతిష్టను దిగజార్చే విధంగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అందుకే సుప్రీంకోర్టు స్పందిస్తూ అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసింది. నిజమైన భారతీయులు ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడరని, భారతీయులు అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయరు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా స్పందించింది. కాబట్టి ఈరోజు భారతదేశం యొక్క భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చింది, 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించినా కూడా భారత ప్రభుత్వం దాని మీద స్పందించడం లేదని చెప్పేసి గతంలో ఆయన ఏదైతే మాట్లాడారో దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా కొన్ని ప్రశ్నలను సంధించింది. అయ్యా, మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఒకసారి మీకైనా తెలుసా అవి? లేదా చొరబాటుకు యత్నం జరిగినప్పుడు, చైనా భారత్ లోకి చొరబాటుకు యత్నం జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? ఆ సన్నివేశాన్ని చూశారా? ఎవరైనా చెప్తే విన్నారా అని చెప్పేసి చాలా ప్రశ్నలను ఈరోజు రాహుల్ గాంధీ గారిని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. ఈరోజు ఎందుకు ఈరోజు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉంటూ, భారత పౌరుడిగా ఉంటూ ఈరోజు దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను భంగం కలిగే రకంగా ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు చైనా పాకిస్తాన్ విషయంలో మీరు అన్నట్టు ఇందాక ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరిగినప్పుడు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆధారాలు అడిగిండు. ఏమని? మన దేశానికి సంబంధించినటువంటి ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయినాయి, మన దేశానికి సంబంధించినటువంటి ఎంతమంది సైనికులు ఆ యుద్ధంలో చనిపోయారు, లేకపోతే నిజంగా భారతదేశం చెప్తున్నట్టు ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను దాదాపు 100 మందికి పైగా మట్టు పెట్టిందని ఆర్మీ అధికారులు చెప్తే కూడా ఈ లెక్కలను బహిర్గతం చేయాలి, 100 మందిని మీరు చంపారా లేదా అని, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి పలు సందర్భాల్లో చాలా చాలా హేయమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి తీరును గమనిస్తే ఆయన నిజంగా రాజకీయాలకు మరి షూట్ అవుతాడా కాడా, పరిపక్వత ఉందా లేదా అని ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను ప్రతి సందర్భంలో బయట పెడుతున్నారు. ఈరోజు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము అడుగుతున్నాం, అయితే ఈయనకు ఈ విధంగా ఎందుకు భారతదేశం మీద ఇట్లాంటి విద్వేషపూరితమైనటువంటి వైఖరి ఉన్నదని ఒకసారి పరిశీలన చేస్తే, నిజంగా ఈయనకు విదేశాలు ఇటలీ దేశానికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మన దేశం మీద ఆటోమేటిక్ గానే మన దేశం మీద వ్యతిరేక వైఖరి ఉంటుంది, మన దేశం మీద ఎప్పుడు కూడా విద్వేషం చిమ్మేటువంటి వైఖరి ఉంటుందని మనకు అనిపిస్తుంది. అయితే ఈరోజు మాట్లాడి
రాహుల్ గాంధీని మనం ఏమనొచ్చానంటే చైనా గురుగా ఈరోజు అభివర్ణించవచ్చు. చైనా గురు ఈయన రాహుల్ గాంధీ. ఎందుకనంటే ప్రతి సందర్భం భారతదేశం యొక్క పరాక్రమాన్ని, సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను దిగజార్చేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఈయన విదేశీ శక్తుల చేతుల్లో ఈరోజు రిమోట్ కంట్రోల్ గా మారిండనేది ఒక అనిపిస్తా ఉంది. అంటే విదేశాలలో ఉన్నటువంటి శక్తుల చేతుల్లో ఈయన ఒక పావుగా మారిండా, కీలుబొమ్మగా మారిండా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు స్పందించినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క మాటల మీద స్పందించి ఈరోజు అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటి వాటిలో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఇలాంటి మాటలు మంచి పద్ధతి కాదు. ఈరోజు మన దేశంలో ఉంటూ, మన దేశం తిండి తింటూ, మన దేశం గాలి పీలుస్తూ, మన దేశంలో ఉన్నటువంటి భూభాగంలో నివసిస్తూ ఈరోజు పక్క దేశాల పాట పాడుతున్నటువంటి ఇలాంటి పరాయి దేశపు మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ యొక్క వైఖరి మీద ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే 100%. ఎవరైనా గతంలో మేము చెప్పినాం, ఎవరైనా సరే గతంలో మనం చెప్పినాం, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశ భూభాగం మీద నివసిస్తున్నటువంటి వ్యక్తులు పరాయి దేశాల యొక్క పాట పాడితే వాళ్లకు ఎవ్వరికి కూడా ఈ దేశంలో చోటు లేదు. మీకు ఒకవేళ నచ్చకపోతే తప్పకుండా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చని కూడా మేము చాలా క్లియర్ గా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతే తప్ప ఈరోజు మన దేశంలోనే ఉంటూ మన దేశం మీద ప్రతి సందర్భంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇది మంచి పద్ధతి కాదని. ఇంకొకటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అయ్యా నిజంగా మీరు ఇలాంటి విషయాలలో ఏదైతే మీరు చైనాకు సంబంధించినటువంటి విషయం మీద స్పందించే క్రమంలో మీరు సామాజిక మాధ్యమాలలో స్పందించడం కంటే మీరు నిజంగా ఒక విపక్ష నేతగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉన్నారు. మరి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు పార్లమెంట్ సమావేశాలలో మీరు దాని మీద మాట్లాడలేదు అనంటే మీ యొక్క ఉద్దేశం ఏంది అని సుప్రీంకోర్టు అడిగింది కదా. మరి దానికి సమాధానం చెప్పాలి కదా ఈ పెద్ద మనిషి. ఈయనకు ఆల్రెడీ పప్పు అని పేరుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో విదేశాలలో మాట్లాడినటువంటి తీరును గాని, మన దేశంలో జోడో యాత్ర సందర్భంగా మాట్లాడినటువంటి తీరును గాని, తర్వాత పార్లమెంట్ లో చాలా సందర్భాల్లో మాట్లాడుతూ అనేక మాటలను వక్రీకరించి ఈరోజు దేశానికి సంబంధించినటువంటి పరువు ప్రతిష్ట విషయంలో దిగజార్చే రకంగా మాట్లాడినటువంటి మాటలను ఈ దేశం అంతా చూసి ఆయనకు ఒక అద్భుతమైనటువంటి బిరుదునిచ్చింది. ఈయన పేరు రాహుల్ గాంధీ కాదు, రాహుల్ బాబా అని, లేకపోతే ఈయన పప్పు అని చాలా బిరుదులు ప్రజలే ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కోర్టులు స్పందించినటువంటి మన యొక్క సర్వోన్నత న్యాయస్థానం మనం అందరం కూడా ఒక భారత పౌరులుగా ఎవరమైనా సరే ఈరోజు మన దేశానికి అత్యున్నతమైనటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ఈ విషయంలో స్పందించి సీరియస్ గా ఆయన మీద కొన్ని ప్రశ్నలు సంధించడం పట్ల చాలా చాలా నిజంగా ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు మన దేశం పట్ల కొంతమందికి గౌరవం, ప్రతిష్టల, మర్యాదల మీద మాట్లాడాలంటే. రాజు గారు రైట్. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి.